పలికేది రామజపం, చూపేది వాలి స్వభావం. బీజేపీతో పొత్తు పెట్టుకున్న పార్టీలు, పార్లమెంట్లో బీజేపీ బిల్లులకు మద్దతు ఇచ్చిన పార్టీల నేటి దుస్థితిపై ఒక విశ్లేషణ. 1. మొదటి నుండి పొత్తులో ఉన్న శివసేనను రెండుగా చేసింది బీజేపీ. ఇప్పుడు షిండే పార్టీ ఐసీయూలో ఉంది. ఎన్సీపీ నుండి వేరుపడిన అజిత్ పవార్ అడ్రస్ లేకుండా పోయాడు. 2. పంజాబ్లో ప్రకాష్ సింగ్ బాదల్ నేతృత్వంలోని అకాలీదళ్ పార్టీ ఇప్పుడు ఉనికి లేకుండా పోయింది. ఇప్పుడు ఒక ఎంపీ సీటు మాత్రమే ఆ పార్టీకి ఉంది. 3. నవీన్ పట్నాయక్ బీజేపీకి అన్ని బిల్లులకు పార్లమెంట్లో మద్దతు ఇచ్చాడు. ఇప్పుడు ఒడిశాలో బీజేడీకి ఒక్క ఎంపీ సీటును కూడా గెలువకుండా చేశారు. 4. జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీతో పొత్తు పెట్టుకోకున్నా బీజేపీతో చెట్టపట్టాలు వేసుకుని దోస్తానా చేస్తే, ఇప్పుడు జగన్ను ఎడారిలో వదిలి టీడీపీతో పొత్తు పెట్టుకుని ఎక్కువ ఎంపీ సీట్లు గెలిచినందుకు చంద్రబాబు నాయుడు సహకారంతో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది బీజేపీ. టీడీపీ బీజేపీతో పొత్తు పెట్టుకుని బీజేపీకి ఏపీలో ప్రాణం పోసింది. రానున్న కాలంలో బీజేపీ అనకొండ అవుతుంది. టీడీపీని అప్పడల్లా నమిలి మింగే అవకాశం లేకపోలేదు. 5. తెలంగాణలో బీజేపీతో బీఆర్ఎస్ రాజకీయ పొత్తు లేకున్నా అప్పుడప్పుడు పార్లమెంట్లో బిల్లులకు మద్దతు ఇచ్చింది బీఆర్ఎస్. కేసీఆర్ బీజేపీని తక్కువగా అంచనా వేసి కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసి ఆ పార్టీయే ప్రధాన ప్రత్యర్థిగా భావించింది. బీజేపీని తెలంగాణలో విస్తరించకుండా నిలవరించడంలో బీఆర్ఎస్ ఫెయిల్ అయ్యింది. ఇప్పుడు బీజేపీ మూలంగా బీఆర్ఎస్ అధికారం కోల్పోయింది. 6. ద్రావిడ మూవ్మెంట్ ఉన్న తమిళనాడులో బీజేపీ ఏఐడీఎంకే సహకారంతో విస్తరించాలనే అజెండాతో ఆ పార్టీ పవర్ఫుల్ నేత జయలలిత నెచ్చేలి అయిన శశికళను జైల్లో వేసి ఆ పార్టీని 2 ముక్కలు చేసింది. 7. హర్యానాలో దేవీలాల్ చౌతాల పార్టీలు బీజేపీతో పొత్తు పెట్టుకుని ఆ పార్టీని హర్యానాలో 1-2 సీట్లకు పరిమితం చేసింది బీజేపీ. 8. అస్సాంలో కాలు పెట్టడానికి సందు లేకున్నప్పుడు ఏజీపీ పార్టీ బీజేపీకి స్నేహహస్తం ఇస్తే, ఇప్పుడు ఆ పార్టీ మెడల మీద కూర్చుని నాట్యం చేసి ఆ పార్టీని ఖతం చేసింది. అక్కడ బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 9. గోవాలో మహారాష్ట్ర గోమంతక్ పార్టీతో మొదట పొత్తు పెట్టుకున్న బీజేపీ ఆ పార్టీని మింగివేసింది. 10. జమ్మూ కాశ్మీరులో ముఫ్తీ పార్టీతో పొత్తు పెట్టుకున్న బీజేపీ ఇప్పుడు ఆ పార్టీని నామరూపాలు లేకుండా నాశనం చేసింది. 11. యూపీలో రైతు నాయకుడు చరణ్ సింగ్, అజిత్ సింగ్ ఆర్ఎల్డీ పార్టీతో పొత్తు పెట్టుకుని ఆ పార్టీని నిర్వీర్యం చేసింది. 12. సౌత్లో బీజేపీ మొట్టమొదటగా ఎంట్రీ కావడానికి దేవగౌడ జెడిఎస్ పార్టీ సహకారంతో కర్ణాటకలో ప్రవేశం చేసింది. అక్కడ క్రమంగా బలపడి జెడిఎస్ ని ఇప్పుడు తునాతునకలు చేసింది. ఎక్కువ ఎంపీలను బీజేపీ గెలుచుకుని జెడిఎస్ ను 2 ఎంపీ సీట్లకు పరిమితం చేసింది. ఇప్పుడు జెడిఎస్ పరిస్థితి అగమ్య గోచరంగా తయారయ్యింది. అంతెందుకు ఆర్ఎస్ఎస్ ప్రమోషన్తో ప్రధాని అయిన మోడీ ఇప్పుడు ఆర్ఎస్ఎస్ మాకు అవసరం లేదు అంటున్నాడు. యూపీలో యోగిని సీఎం పదవి నుండి దించాలని నిత్యం ప్లాన్స్ వేస్తున్నారు. ఆ పార్టీలోని సీనియర్ నేతలైన అద్వానీ, మురళీ మనోహర్ జోషి, వెంకయ్య నాయుడు, శంకర్ సింగ్ వాఘోలా, సాధ్వి ఉమా భారతి, ప్రవీణ్ తోగాడియా, వసుంధర రాజే, నితిన్ గడ్కరీ, రమణ్ సింగ్, కట్టర్, యడ్యూరప్పల రాజకీయ భవిష్యత్తును నాశనం చేసింది అమిత్ షా, మోడీ టీం. బీజేపీ మొదట బలమైన ప్రాంతీయ పార్టీలకు వల విసురుతుంది. తర్వాత స్నేహ హస్తం చాస్తుంది. ఆ పార్టీలతో వేలు పట్టుకుని నడుస్తుండగా 2వ స్టేజిలో ఒళ్ళో కూర్చుంటుంది. 3వ స్టేజిలో ఆ పార్టీ మెడలో ఎక్కి నాట్యం చేసి ఆ పార్టీలనే వామనుడు తొక్కినట్లు తొక్కివేస్తుంది. ఎంట్రీలో వామనుడు నిలబడడానికి 3 అడుగుల నేల అడిగినట్లు అన్నమాట. రాముడు పేరు చెప్పి స్నేహ హస్తం చాచి వాలి స్వభావమైన ఎదుటివాని బలాన్ని హరించడం బీజేపీ నైజం. ఇంతటితో కథ సమాప్తం అవుతుంది. ఎంతైనా వీళ్లు మనువాదుల వారసులు కదా. Welcome to our YouTube channel. Don't forget to like, subscribe and share the videos.